నేను మీ సయ్యద్ రానా ఫ్రమ్ హైదరాబాద్ న్యూస్ టుడే. ఈరోజు మైత్రి విలాస్ ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, నా ఇష్టం వచ్చినట్టే చేస్తా అంటే ఇది ఆసన్నమైంది. తర్వాత రెండో విషయం ఏంటంటే, ఏ విషయం చెప్పినా కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టడం, ఎవరన్నా ఇంటికి గౌరవంగా ఎవరన్నా వస్తే ఆడవాళ్ళు తిట్టడం ఏంటండి ఇది? రేపొద్దున మేము మైత్రి విలాస్ అని ఏదైతే మనకి అమీన్పూర్లో ఉందో ఈ విలాస్లో ఉన్నాము. రీసెంట్లీ ఒక యానిమల్ ఫీడర్ ఇష్యూ మీద మనం రావడం జరిగింది ఇక్కడికి. ప్రతి ఒక్కటి కూడా లైవ్గా అలా లేన్స్లోకి వెళ్ళి ఏమవుతుంది అసలు ఏంటి సంగతిని కూడా క్యాప్చర్ చేయడం జరిగింది. వీడియోస్ అవి కూడా వి విల్ బి ప్లేయింగ్ యూ. అయితే ఇక్కడ ఉన్న ఇష్యూ ఏంటంటే ప్రతి ఒక్క రెసిడెంట్ కూడా దే ఆర్ ఆల్సో హిందూ పీపుల్ అండ్ హూ బిలీవ్ ఇన్ కాలభైరవ అండ్ who are devotees of Lord Bhairava. Now here people are not against the animals at all and they are having a lot of compassion towards the animals and పిల్లల మీదకి మా మీదకి అటాక్ జరుగుతుంది అన్న దానికంటే ముందు అసలు మనం యానిమల్స్కి ఏం ప్రొవైడ్ చేయగలుగుతాం? నా కన్న కొడుకు 10 సంవత్సరాల కొడుకునే నేను గంట ఒక రూమ్లో ఉండమండి అంటే ఆ పిల్లోడే ఉండనప్పుడు, నా పిల్లోడే ఒక 3 రోజులు నాకు నచ్చిన డిషెస్ తినమంటే తిననప్పుడు, ఈ రోజుల్లో కుక్కల్ని తీసుకొని ఒక 14 కుక్కల్ని 12 కుక్కల్ని ఒకే ఇంట్లో పెట్టి ఇబ్బందికరంగా ట్రోమటైజ్ అయిపోయేటట్టుగా యానిమల్స్ని ఇంబ్యాలెన్స్డ్ మైండ్ సెట్ చేసి సొసైటీలోకి బయటకు తిరిగే బిడ్డలు, వీళ్ళ కాలనీలో పుట్టి పెరిగిన బిడ్డల్ని ఇంట్లోకి తీసుకొని తన అడాప్షన్ లాగా తను నచ్చినప్పుడు ఇంట్లోని పెట్టుకొని నచ్చినప్పుడు బయటికి నూకేస్తాను అని అంటే డెఫినెట్లీ ఇది బ్యాలెన్స్ అవ్వక బయట వాళ్ళని రిసీవ్ చేసుకోలేక ఈ మిస్ఫైర్ అయిపోయి వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయకుండా తను పిల్లల డాగ్స్ అవి కూడా అటాక్ చేయడం, అది వాళ్ళు పిల్లలు రష్ అవ్వడం జరుగుతుంటే వీళ్ళందరూ కూడా గార్డింగ్ ఇవ్వడం జరుగుతుందంట. ఎవ్రీ టైమ్ దే ఆర్ గార్డింగ్ దేర్ చిల్డ్రన్ టు పాస్ ఓవర్ దట్ లేన్. అండ్ ఇప్పుడు కూడా మేము వెళ్ళి లైవ్గా వీడియో అది తీస్తే కూడా డాగ్స్ ఆర్ బార్కింగ్ అండ్ కమింగ్ ఆన్ టు మీ బికాజ్ నా దగ్గర అంత డాగ్ స్మెల్ అది రావడంతో దే కెప్ట్ కామ్. ఇఫ్ నాట్ అగర్ ఈయన ఎవరో కొత్త ఫ్రెష్ పర్సన్ అంటే ఆయన కూడా అటాక్ చేయడానికి డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి. గేట్ ఓపెన్ చేస్తుంది, గేట్ ఓపెన్గా లోపలికి బయటికి యాక్సెస్ ఉంది డాగ్స్ అనేది. అవి ఒక కమ్యూనిటీ డాగ్స్ అవి బాన్ అండ్ బాటప్ ఇక్కడ కాబట్టి అట్లా లోపల తీసుకొని మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవి కమ్యూనిటీలోనే ఉండాలి. అటువంటి వాటిని ఇంట్లో పెట్టి అట్లా మైండ్ అంతా కూడా ట్రోమటైజ్ అయిపోయేటట్టు చేయడం వల్లనే ఇదంతా యాక్ట్ జరుగుతుందన్నట్టు మాకైతే అర్థమైంది. పెట్టుకుంటాం. నువ్వు బయట దాన్ని తిరిగితే మేము ఎందుకు పడతాం సార్? వేరే మా ఇంటికి వచ్చి చింపేస్తే మేము ఎందుకు పడతాం సార్? వేస్ట్గా మాట్లాడుతున్నది, వేస్ట్గా తిడుతున్నది. ఎవరు పిల్లలు వచ్చినా మేము వాళ్ళ ఇళ్ళ కాడికి తోలుకపోయి తోలిచ్చేస్తా. కొంచెం మేము భయపడకుండా పోతాం. మా మీద కూడా అటాక్ చేస్తున్నాయి కానీ పోతున్నాం. మేము ఆడని పాడుకున్నా పిల్లలు పనులను ఎన్ని మాటలు పనులను ఎగబడేసినాం. మా లైన్లో మొత్తం వాళ్ళ పెద్దవాళ్ళ మీద కూడా ఎగబడుతుంటే కూడా మేము లోపలికి వెళ్ళి వచ్చి కొంచెం కుక్క భయపడకుండా వచ్చి వాళ్ళకి వెళ్ళగొట్టి వర్కర్ల మీదకి వాళ్ళను వాళ్ళ హస్బెండ్స్ను కూడా వెళ్ళగొట్టుకుంటూ కలిసి ఎన్ని మాటల ఏ రాత్రి 12 గంటల రాత్రి మేము వండాం సార్. 10-12 గంటలకు కూడా వండాము. కుక్కలు వరేసరికి బయటకు వచ్చేస్తాము వడుకుంటా. ఏంటి అందరి మీకు ఎగబడుతున్నాను పిల్లల మీకు కూడా. ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, నా ఇష్టం వచ్చినట్టే చేస్తా అంటే ఇది కమ్యూనిటీ అండి. మేము సొసైటీలో ఉన్నాము. ఇక్కడ మా పిల్లల సేఫ్టీ కోసం మేము ఒక గేటెడ్ కమ్యూనిటీలో కొనుక్కున్నామని హ్యాపీగా ఫీల్ అవుతున్న టైంలో మాకు ఇంతకుముందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు, వేరెవరితో కూడా లేవు. ఇప్పుడు ఒక్కరు మాత్రం ఇలా ఉన్నారు. తను కూడా ఏదో ఎన్జిఓలు చేస్తున్నారంట, తనకు రూల్స్ తెలుసంట. మాకు తెలియదండి ఈ రూల్స్ అన్నీ. సరే మేము కూడా తెలుసుకుంటాం, 1 by 1 ప్రాసెస్లో తెలుసుకుంటున్నాము. మా మీద కేసులు పెట్టారు. అలాగే మేము ఏదైనా అడగడానికి వెళ్ళినప్పుడు తను సూసైడ్ చేసుకుంటాను అది ఇదని బెదిరిస్తున్నారు. మరి కుక్కలు ఒక 13-14 కుక్కలు ఒకటే ఇంట్లో అది మంచిదేనా? వాళ్ళు ఎలాంటి అగ్రెసివ్గా ఉంటాయి? ఇప్పుడు మనమే ఒక పిల్లోడిని గంటసేపు ఇంట్లో ఉంచలేమండి. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి ఆడుకుంటామంటారు. అలాంటిది ఒక రోజంతా పిల్లోడిని పెట్టండి, వాళ్ళ మెంటల్ స్ట్రెస్ ఎలా ఉందో చూడండి. అలాగే అవి కుక్కలండి, వాటి భాష కూడా మనకి తెలియదు. అలాగే మేమందరం 3 ఆస్పెక్ట్స్ అని చెప్పాలనుకుంటున్నాను సార్. నేను స్వయంగా దాదాపు 4-5 నియర్ మిస్ ఇన్సిడెంట్స్ అక్కడ పిల్లల్లో కానీ లేడీస్ని కానీ సేవ్ చేయడం జరిగింది. కుక్కలు అలా ఎగబడడం వల్ల అరుపులు వినిపించి బయటికి వచ్చి కుక్కల్ని తరిమిన సందర్భాలు 4-5 ఉన్నాయి సార్. ఓకే, సో దిస్ ఇంక్లూడ్స్ నాట్ ఓన్లీ కిడ్స్, అడల్ట్స్ ఆల్సో, పెద్దవాళ్ళం కూడా. ఒక లేడీ పాప మా అమ్మాయి నేను ఆఫీస్ నుంచి వస్తుంటే నైట్ పూట విపరీతంగా అరుపులు వినిపిస్తే బయటకు వచ్చి మళ్ళీ కుక్కలను దొరికిన పరిస్థితి. పిల్లలు సో కార్తీక పిల్లలు వాళ్ళని పరిస్థితి, అదొక పాయింట్. ఓకే, అలా నేను 4 చేశాను. చేసిన తర్వాత అప్పటి నుంచి ఏం చేశాను అంటే ఎవరు వచ్చినా కానీ పిల్లల్ని ఈవినింగ్ పూట జస్ట్ ఎస్కాట్ దెమ్ దేర్. ఒక పాయింట్. రెండో పాయింట్ సార్, యాసెట్స్. కంప్లీట్ బైకులు 4-5 బైకులు లేన్లా సీట్లు చినిపోయినాయి. నా బైక్ లేని ఫోటోగ్రాఫ్స్లో ఉన్నాయి నా దగ్గర. బైక్ సీట్లు చింపేయడము, కార్లని సైడ్ డ్యామేజ్. సరే మా యాసెట్స్ సార్, కష్టపడి కొనుక్కొని యాసెట్స్ చినిగిపోతే ఎవరు బాధ్యత? కుక్కలంటే అనుకుంటాను సరే వారికి తెలియదు, మరి ఏం చేయాలి? ఎవరిని అడగాలి?
సార్. మూడోది డెఫికేషన్, ఓపెన్ డెఫికేషన్ సార్. మా పక్కన వీళ్ళ 78 ఆ లాన్లో మీరు ఎప్పటికైనా వింటున్నారు సార్, కుప్పలు. మా ఎదురుగా 2 అనాథపేట విలాస్ ఉన్నాయి, కుప్పలు. మా ఇంటి ముందు ఇప్పుడు నేను మీకు ఫోటో చూపించాను సార్. మా ఇంటి ముందు తెల్లారు లేస్తే ముగ్గేసుకొని అలకలుకోవాల్సిన ఇల్లు కాడ ఒక కుప్ప ఉంటే ఏం చేయాలి సార్? మా ఎదురుగా అయితే ఆ పైనే పెట్టాను. ఇప్పుడు మేము ఏం చేయాలి? మళ్ళీ వాళ్ళకు మా సెక్యూరిటీ ఫోన్ చేసి పాప అపాయింట్మెంట్ ఇప్పించి వాడికి డబ్బులు తీసుకోవడం కదా. అంటే ఇట్ డజంట్ గివ్ అస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. రోజు ఏంటంటే నా చిన్న అమ్మాయి 6 years ఓల్డ్ అమ్మాయి ఉంది, పెద్ద అమ్మాయి 10th class, ఇద్దరు. ఓకే, వాళ్ళని స్కూల్కి తీసుకురావాలన్నా ఇంతకుముందు ఆ లేన్లో పిల్లర్స్ అందరూ బాగుండేది. బయటకు వచ్చి ఈవినింగ్ అయితే మా లేన్ అంటే సిక్స్త్ లేన్ అంటే చాలామంది యాక్చువల్లీ జెలస్ ఫీల్ అయ్యేవారు, ఎంత బాగా ఆడుకుంటారు ఇక్కడ ఈ లేన్లో ఎంతమంది ఉంటారని చెప్పి. ఈరోజు లేన్ ఇస్ ఎంటీ. ఓకే, ఈవినింగ్ అయితే మీకు లేన్ ఎంటీ, డే అయితే మీకు లేన్ ఎంటీ. ఓకే, ఎవరికి వాళ్ళ పిల్లల్ని పట్టుకొని వస్తారు సార్. ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నాను సార్. పాయింట్ ఎప్పుడైతే 10 మంది కుక్కలు మేము ఎంత పడితే మీరు దగ్గర పోయి వాళ్ళని దండం పెడతారు సార్, దండం పెడతారు. నా పేరు దీపిక పలాటి. సో గార్డియన్స్ ఆఫ్ కమ్యూనిటీ యానిమల్ ఫౌండేషన్ ఫౌండర్. అండ్ మనం జనరల్గా వెల్ఫేర్ గురించి కమ్యూనిటీ బోత్ పార్టీస్, న్యూట్రల్ పార్టీస్ సపోర్ట్ చేస్తాము. సో ఈ ఇష్యూ మీద ఒక శ్రీ మైత్రి విలాస్ అమీన్పూర్ అన్న కమ్యూనిటీలో ఒక కంప్లైంట్ వచ్చింది. సో ఫీడర్ తనే మెసేజ్ పెట్టింది దట్ మా కమ్యూనిటీలో ఇష్యూ ఉంది, 200 members నా మీదికి వస్తున్నారు, కుక్కలకి ఫీడింగ్ చేయట్లేదని చెప్పి. సో ఆ రిటర్న్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. దాంతో ఐ హ్యావ్ టు అప్రోచ్ దిస్ కమ్యూనిటీ. ప్రెసిడెంట్తో మాట్లాడాను. ప్రెసిడెంట్ అన్నారు, లేదంటే మీరు ఒకసారి రండి, చూడండి సిచ్యువేషన్ వేరేలాగా ఉంది అని చెప్పి. సో ఈ బేస్ మీద ఐ హ్యావ్ విజిటెడ్ ద కమ్యూనిటీ. సో ఫ్యాక్చువల్ గ్రౌండ్స్ మీద చూస్తే ఫీడర్ ఏదైతే ఫీడింగ్ చేస్తుందో ఆ ఫీడింగ్ స్పాట్ ఈజ్ వెరీ అన్హైజీనిక్ యాజ్ పర్ AWDI ప్రోటోకాల్స్ టోటల్ అగెయిన్స్ట్ ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎవరైనా వచ్చి కమ్యూనిటీ వాళ్ళు అడిగితే షీ ఈజ్ థ్రెటనింగ్ సెయింగ్ దట్ SC/ST కేసు వేస్తాను, ఫాల్స్ అలిగేషన్స్ వేస్తాను. And whenever we ask the questions as a mandate to follow protocol, she tried herself to avoid the situation. False allegations వేయడం, suicide attempt చేయడం, ఇట్లాంటివి చాలా కేసుని డైవర్ట్ చేయడానికి చాలా జరిగింది. అండ్ వీ హ్యావ్ గాట్ ది ఎవిడెన్సెస్ యాజ్ వెల్. సో యాజ్ అ న్యూట్రల్ పార్టీ వీ ట్రై టు కమ్యూనికేట్ విత్ ద కమ్యూనిటీ పీపుల్ ఆల్సో. 200 members they have told us like what issues they are facing in terms of obstruction and పిల్లలు బయటికి రావట్లేదు, ఎన్నో ఎవిడెన్సెస్ ఉన్నాయి, మీద పడుతుంది అని. ఫీడింగ్ ఈజ్ నాట్ ప్రాపర్ యాజ్ పర్ ద స్టాండర్డ్స్. అండ్ సో ఈ కేసు మీద వీఆర్ హ్యాండ్లింగ్ ద కరెంట్ సిచ్యుయేషన్. అండ్ మిగిలిన ఎవిడెన్సెస్ ఏమైనా ఉంటే ఫస్ట్ వీ విల్ గో త్రూ ద కమ్యూనిటీ అండ్ దెన్ ఐ విల్ టెల్ ది ఎంటైర్ హిస్టరీ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఇన్ దిస్ కమ్యూనిటీ.